భర్తతో విభేదాలు. శ్రీకాకుళం జిల్లాలో భార్య ఇద్దరు పిల్లల్ని బలిగొన్నాయి. అత్తింటి నుంచి అలిగి ఇంటి నుంచి వెళ్లిన పూజ ఇద్దరు పిల్లలు రైలు పట్టాలపై శవాలై తేలడం పెను విషాదం నింపింది. అత్తింటి వేధింపుల వల్లే పూజ ఉసురు తీసుకుందని ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస తాళభద్ర మధ్య రైలు పట్టాలపై తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. పట్టాలపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా భావనపాడుకు చెందిన పూజకు చలమయ్యపేటకు చెందిన వెంకట్తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 5 ఏళ్ల కుమారుడు కుశాంత్, 3 ఏళ్ల కుమార్తె దీక్షిత ఉన్నారు. కుటుంబం అంతా విజయవాడలో ఉండేవారు. వెంకట్ భవన నిర్మాణ సంబంధిత పనులకు వెళ్తుండేవాడు. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చలమయ్యపేటకు వెళ్లారు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పూజ ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. సాయంత్రమైనా తిరిగి రాలేదు. చీకటి పడే సమయానికి పిల్లలతో కలిసి పలాస రైల్వే స్టేషన్కు చేరుకుంది పూజిత. రాత్రంతా స్టేషన్లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. ఉదయం రైలు వస్తుండగా పలాస తాళభద్ర మధ్య పట్టాలపై కూర్చుంది. పిల్లలను కూడా గట్టిగా పట్టుకొని కూర్చుంది. అలా రైలు కింద పడి 3 ప్రాణాలు కోల్పోయారు. అత్తతో పాటు తోడి కోడళ్లు వేధింపుల తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడిందని పూజ తల్లి ఆరోపించారు. నిన్న తెల్లవారు ఫోన్ చేసినారు, ఎప్పుడు గొడవనే అంటే ఫోన్ కట్ చేస్తున్నాడు. ఆయన పెద్ద సేవ్ లేదు. నా కూతురు కొట్టినాడో తిట్టినాడో నా కళ్ళు కనమాడలేదు. అయ్యకు నేను వచ్చి మళ్ళీ 1 గంట పోయిన తర్వాత 12 కాడి ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే బాణపడి వెళ్ళిపోయిందని చెప్పినాడు. నా అక్క తెలిసి ఫోన్ చేసి తోడు కొడితే అన్నారు. దేనికి వస్తాను వచ్చిన పిల్లలు దాకా ఉంటే కదా నేను తెస్తాను, నేను ఇంట్లో ఉంచుకొని నాకు పిల్లలు కాడుతున్నాను, నీకు ఉంచుకొని రేమాలు ఆడుతున్నారు అన్నట్టు. పిల్లలకు ఉంచుకొని రేమాలు ఆడిన కాలము నాకు లేదు. 9 మాసాలు పెంచినాను, సముద్రమైన పెంచినాను, నాకేం పరివాసం లేదు. నాకు 10 గుంటలు అన్నీ అయినాయినా నీ కూతురిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను. పెళ్లి చేసింది నాకు అన్నోరు ఇంట్లో ఉంచుకోవడానికి, అత్తోరు ఇంట్లో ఉంచడానికి. నాయన చెప్పు, నాయన అమ్మ ఆ ముసలికాయ 3 ఆడపడుచులు ఉన్నారు. ఆ 3 ఆడపడుచులు ఆ ముసలికాయే నా కూతురికి నాశ చేసినారు. ఆడపడుచులు ఆ ఊర్లో ఉంటారా? ఆ ఊర్లో ఒకదాయి ఉన్నది, శ్రీకాకుళంలో ఒకదాయి ఉంది. ఫోన్లతో చేసి అనిపెట్టినారు. నాయన ఇదే వాళ్ళు పెద్దయి ఉంటుంది. పక్కాకి వెళ్ళాడు రా నాయన. మీ పాప ఏమైనా మీకు ఫోన్ చేసి చెప్పిందా గొడవ ఎట్ అవుతుందని? మా ఫోన్ 10 సూట్ల లేదని నాకు చెప్పింది. అమ్మ ఆడపిల్లలు ఉంది కదా అని గొడవ వస్తే చదువుకోవాలమ్మా